అదేంటి మీనా గారు అలా మాట్లాడుతున్నారు అనగానే, మామయ్య గారు కదా మంచిగా చెప్తారు, మనం తీసుకోవడంలోనే ఉంటుంది. మామయ్య గారు అంత కర్కటంగా ఎప్పుడు ఎవరితోనే మాట్లాడరు అని చెప్పాను. కానీ మీలా అందరూ ఎందుకు మాట్లాడడం లేదు అనేసరికి నాలానే మామయ్య గారు కూడా మాట్లాడతారు. ఇప్పుడే కదా నువ్వు ఇంట్లో అడుగు పెట్టింది, కొన్ని రోజులు పోతే నీకే అంతా అర్థమవుతుంది అనగానే, అవును మీనా గారు, ఇంతకీ మీరు ఎంతవరకు చదువుకున్నారో ఎప్పుడూ నేను మిమ్మల్ని అడగలేదు, మీరు చెప్పలేదు. మీ హాబీస్ ఏంటి, మీరు ఇంట్లో ఏం చేస్తారు అంటూ మొత్తం అడిగేసరికి, అది నేను డిగ్రీ వరకు చదువుకున్నాను, తర్వాత చదువుకోవాలన్నా మా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేదని. కానీ మరి డిగ్రీ వరకు చదువుకొని ఇక్కడ ఏం చేస్తుంటారు, ఇంట్లోనే ఉంటారా, మీరు బయటికి వెళ్ళరా, డబ్బింగ్ చెప్పొచ్చు కదా నాలానే అని చెప్పాను. కానీ డబ్బింగ్ చెప్పాలని నాకు ఉంది, కానీ ఎందుకులే అని చెప్పడం లేదు అనేసరికి, మీకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక గోల్ ఉన్నట్టుగా మీకు ఏదో గోల్ ఉండే ఉంటుంది కదా అని చెప్పనేసరికి, నువ్వు అడిగేవు కాబట్టి చెప్తున్నాను శృతి, నాకైతే కలెక్టర్ అవ్వాలని అనుకునేదాన్ని. నిజంగా మా నాన్న బ్రతికుంటే అయ్యేదాన్నేమో, అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఎప్పుడైతే మా నాన్న చనిపోయారో అప్పుడే మా ఇంట్లో తలరాతలన్నీ మారిపోయాయి, నా భవిష్యత్తు మొత్తం అంధకారం అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చాను, మామయ్య గారు నన్ను తండ్రిలా చూసుకుంటారు. మొదట్లో నా భర్త నాతో అస్సలు మాట్లాడేవారు కాదు, నన్ను ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు చాలా ప్రేమగా ఉంటారు. అయినా బాలు ఎందుకు ఎప్పుడు అంత కోపంగా ఉంటారు అనగానే, మామయ్య గారంటే ఆయనకి చాలా ఇష్టం, అందుకని మామయ్య గారికి అంత అవమానం జరిగేసరికి రవి మీద అంత కోపంతో ఉన్నారు. లేదంటే నలభేమా అంటూ రవిని చాలా ప్రేమగా చూసుకునేవారు అంటూ చెప్పేసరికి, ఏమో నాకెప్పుడు అలా అనిపించలేదు మీనా గారు అని చెప్పనేసరికి, సరే కానీ మీనా గారు అని ఇంక పిలవడం ఎందుకు, మనం అందరం తోటికోడలం కాబట్టి అక్క అని పిలు, మీనా గారు అని మీనా అని పిలవద్దు. మామయ్య గారు కూడా ఆ పిలుపు నచ్చుతుంది. మామయ్య గారు కూడా వరుసలతో పిలిచి అందరితోటూ కలివిడిగా ఉంటే చాలా సంతోషంగా ఉంటారు. నిన్ను ఇంటి కోడలుగా అందరిలోనూ కలిపేసుకుంటారు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది శృతి. అంటే నువ్వు చిన్నపిల్లవు కాబట్టి నీకు ఏ విషయం తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. ఏదైనా మాట అనే ముందు ఒక్కసారి ఆలోచించుకున్నాను. ఎవరినైనా సరే అలాగని మాటలు పడమని నేను చెప్పడం లేదు, ఎదుటి మనిషి బాధ పడకుండా మాట్లాడమని అంటున్నాను అంతే అని చెప్పనేసరికి, సరేనండి అని చెప్పి వెళ్ళిపోతుంది డబ్బింగ్ దగ్గరికి. వెళ్ళిపోయేసరికి ఇంకా డబ్బింగ్ చెప్తూ బయటకు వచ్చి చూడడంతో ఎదురుగా ఒక కోచింగ్ సెంటర్ అయితే కనిపిస్తుంది. ఇంకా కోచింగ్ సెంటర్ కనిపించేసరికి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే, డిగ్రీ చదివిన వాళ్ళకి ఐఏఎస్ ట్రైనింగ్ ఇస్తామని, ఇంకా ఎగ్జామ్కి క్వాలిఫై ఖచ్చితంగా అవుతామని, గ్యారంటీ పాస్ ఉంటుందని చెప్పేసరికి ఇంకా శృతి కాస్త ఇంటికొచ్చి అదే విషయాన్ని రవికి చెప్తుంది. ఏంటి ఇప్పుడు మా వదిన్ని కలెక్టర్ని చదివిస్తావా, దానికి చాలా ఖర్చు అవుతుంది, ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు కదా అని చెప్పనగానే, ఇంట్లో వాళ్ళని ఎందుకు అడగడం, నేను చదివిస్తానని చెప్తున్నాను కదా, కానీ మీ అన్నయ్య బాలుతో మాత్రం నువ్వే మాట్లాడాలి అనేసరికి సరేనని వెళ్ళి బాలుతో అయితే మాట్లాడతాడు రవి. అన్నయ్య నా మీద కోపం వద్దు, మీనా వదిన్ని కలెక్టర్ని చదివించాలని శృతి అనుకుంటుంది, దయచేసి ఒప్పుకో అన్నయ్య, ఎలా అయితేనే మేము ఇంటికి వచ్చేసాం కాబట్టి ఈరోజు కాకపోతే రేపైనా మా మీద కోపం తగ్గాల్సిందే కదా అంటూ మాట్లాడేసరికి, ఇంకా మీనా గురించి కదా ఆలోచించడు బాలు. ఆలోచించకుండా సరే మీ ఇష్టం అనగానే, ప్రతిరోజు డబ్బింగ్ దగ్గరికి తీసుకువెళ్తున్నానంటూ మీనాను తీసుకువెళ్ళడం, డబ్బింగ్ స్టూడియోలో 1-2 డబ్బింగ్లు వాయిస్లు చెప్పిన తర్వాత ఇంకా అలాగే ఐఏఎస్ కోచింగ్కి పంపించడం చేస్తూ ఉంటుంది. నా వల్ల కాదేమో శృతి అనగానే, లేదు మీ వల్ల ఖచ్చితంగా అవుతుంది, మీలో ఆ టాలెంట్ ఉంది అని చెప్పి ఇంకా శృతి చెప్పడంతో సరేనని ఇంకిక్కడ 1-2 సీరియల్స్కి మాత్రమే డబ్బింగ్ చెప్పి మిగిలిన టైంలో ఎదురుగా ఉన్న కోచింగ్ సెంటర్కి వెళ్ళి కోచింగ్ తీసుకుంటూ ఉంటుంది. ఇంకా కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇద్దరు కూడా కలిసి రావడం జరుగుతుంది. ఈ మీనాతో రాసుకు పూసుకు తిరుగుతుంది శృతి. మీనా నుంచి దూరం చేయాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా నాకే కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తుంది. ఇంకా నేనేం చేయాలి, సైలెంట్గా ఉండడం తప్ప నేను ఏమీ చేయలేను అనుకుంటూ సైలెంట్ అయిపోతుంది ప్రభావతి. ఇంకా అలాగే కొన్ని నెలలు గడుస్తాయి. కొన్ని నెలలు గడిచేసరికి ప్రతిరోజు వెళ్ళడం, కోచింగ్కి చూసుకోవడం,
రావడం, ఇక్కడ డబ్బింగ్ చెప్పడం, ఆ డబ్బింగ్ చెప్పిన అమౌంట్ కాస్త తీసుకొచ్చి ప్రభావతికి ఇవ్వడం, ఇంక ఇలాగే కోచింగ్కి సంబంధించిన డబ్బులన్నీ కూడా శృతియే కడుతూ ఉంటుంది. ఇలాగే ఉండగా ఇంకా కొన్ని రోజులకైతే ఎగ్జామ్స్ వస్తున్నాయని చెప్పనేసరికి, సరే మీనా గారు, మీరు కోచింగ్ సెంటర్లో చదువుకున్నది కాక ఇక్కడ కూడా చదువుకోండి, నాకు ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి మనం ఆలస్యంగా వెళ్దామనగానే సరేనని ఇంకా మీనా ఉదయాన్నే వంట చేసేసి వచ్చేయడం. ఏమైనా మీనాని ఒక్క మాట అనడానికి ప్రభావతి ముందుకొచ్చినా కానీ శృతి మాత్రం మీనాని ఒక్క మాట కూడా అననివ్వదు, అననివ్వకుండానే చూసుకుంటుంది. అయినా అక్కేమీ ఖాళీగా ఉండడం లేదు కదా, తను కష్టపడుతుంది, పైగా ఇంటి దగ్గర వంట కూడా చేసి వెళ్తుంది. సాయంత్రం డిన్నర్ ఒకటి మీ పెద్ద కోడల్ని, అదే రోహిణి అక్కని ప్రిపేర్ చేయమని చెప్పండి అంటూ చెప్పేసరికి, నాకు ఎలాగా వంట రాదు, నా తరపున కావాలితే రవిని యూస్ చేసుకోండి, నేను మాత్రం వంట జోలికి రాను, మీనా అక్క ఉదయం వండుతుంది కాబట్టి రోహిణి అక్కను సాయంత్రం వండమనండి, ఏమై అంకుల్ అని చెప్పనేసరికి, అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే అని ఇంకా సత్యం అనేసరికి, సత్యం మంచితనం అప్పుడు అర్థం చేసుకుంటుంది. మామయ్య గారు ఎదుటి వాళ్ళ విషయంలో న్యాయం ఉంటే ఖచ్చితంగా ఒప్పుకుంటారన్నమాట అని అనుకుంటూ ఉంటుంది శృతి. ఇంకా అలాగే మీనాకు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసరికి మీనా రాత్రులు కూడా చదవడంతో బాలు కూడా వాళ్ళిద్దరినీ బాగా లేట్ అయ్యేసరికి వాళ్ళిద్దరినీ తీసుకుని బాలుయే లేట్గా అయినా సరే ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు, ఎందుకంటే బయట పరిస్థితి బాగోలేదని. ఇంకా అలా ఇంటికి తీసుకొచ్చి వెళ్ళడం అలా చేసేసరికి ఎగ్జామ్స్ సమయం రానే వస్తుంది. ఇంకా ఐఏఎస్ ఎగ్జామ్స్లు కూడా మీనాను దగ్గరుండి బాలు తీసుకువెళ్ళి ఎగ్జామ్ రాసేంత వరకు ఉండి మళ్ళీ డబ్బింగ్ స్టూడియో దగ్గర మీనాని డ్రాప్ చేసి తను ట్రిప్స్కి వెళ్ళిపోవడం చేస్తూ ఉంటాడు. ఇంకా ప్రతిరోజు ఇలానే జరుగుతూ ఉంటుంది. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి. ఎలా రాశారు మీనాక్క అని చెప్పాను, కానీ నేనైతే బాగానే రాశాను శృతి, నీ ప్రోద్బలంతో నేను ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యాను, ఎగ్జామ్స్ అన్నీ బాగానే రాశాను, మరి రిజల్ట్ అనేసరికి రిజల్ట్కి డోకా ఉండదు, మీరు ఇంచుమించుగా ఫస్ట్ క్లాస్ వస్తారు, తప్పితే సెకండ్ క్లాసు, ఏదైనా పర్వాలా, మిమ్మల్ని నేను ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టాలి, అందరూ ముక్కున వేలేసుకునేటట్టు ఉండాలి అని చూడాలనుకుంటున్నాను అంతే అని చెప్పి శృతి అనేసరికి, నీ నీ ఇష్టం శృతి, నువ్వు ఏం చెప్పినా చెయ్యాలనిపిస్తుంది అంటూ మీనా అంటుంది. నాకు అలానే అనిపిస్తుంది అంటూ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత రిజల్ట్ రోజు రానే వస్తుంది. రావడంతో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందన్న విషయం తెలిసి అందరికీ కూడా చెప్తూ ఉంటుంది ఇంట్లో. ఏంటి మీనా కలెక్టర్ అయిందా, ఏంటది ఎప్పుడైంది, డబ్బింగ్ స్టూడియోకే కదా వెళ్ళిందని, కానీ లేదు మామయ్య గారు అంటూ మొత్తం విషయం అంతా మీనా చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి నోరెళ్ళబెడుతుంది. ఈలోపు ప్రెస్ వాళ్ళు కాస్త వచ్చి తలుపులు కొడుతూ ఉంటారు. ఎవరు తలుపులు కొడుతున్నారు అనుకుని తలుపు తీసేయడంతో ఎదురుగా న్యూస్ రిపోర్టర్స్ వాళ్ళందరూ కూడా మీనా అంటే అని చెప్పాను, కానీ నేనే అనేసరికి ఫోటోలు తీసుకుని, మీకు అసలు ఈ స్ఫూర్తిని ఎలా వచ్చిందని, కానీ నాకు నా చెల్లెలు శృతి ప్రోత్సాహం వల్లే నేను ఇదంతా చేశాను, నా చెల్లెలు నన్ను కలెక్టర్ని చేస్తాను అని చెప్పిన తర్వాత అదే విషయం నా భర్తకు చెప్తే నా భర్త కూడా వెనకాడకుండా సరే నీ ఇష్టం అని చెప్పారు, నాకు వాళ్ళిద్దరు తోడ్పాటు వల్లే నేను ఈరోజు కలెక్టర్ని అయ్యాను అంటూ ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అవుతుంది. ఇంకా ఆ రకంగా మీనాని కలెక్టర్ని చేస్తుంది శృతి. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.